ఇప్పుడు మనం చేసే పనికి ఒక అర్థం పర్థం ఉండాలి. సజ్జల భార్గవని విచారిస్తుంది, నోటీసులు ఇస్తున్నది, అనేక పోలీస్ స్టేషన్‌లు తిప్పుతుంది ఎందుకు? ఆయన కింగ్ పిన్ను సోషల్ మీడియా పోస్ట్‌లో ఆ రోజుల్లో చంద్రబాబు గారినో, భువనేశ్వర్ గారినో ఎవరెవరినో అవమానించినటువంటి కేసుల్లో అని పిలిచి విచారిస్తున్నారు గదా! ఆయన కింగ్ పిన్ అని చెప్తున్నారు గదా! అదే చెప్పుకొచ్చారు గదా! మరి మళ్ళీ పూడి శ్రీహరి ఎట్లా కింగ్ పిన్ అవుతాడు? మళ్ళీ ఈయన పూడి శ్రీహరి కింగ్ పిన్ను. ఈయనొచ్చి బిఎన్ఎస్ 1 ప్రకారం నేరస్తుడు. ఈయన చంద్రబాబు గారి మీదకి సంబంధించిన పోస్టులని పెట్టాడు. పేపర్‌లో రాసేస్తారు కథలు. అయిపోయింది. పూడి శ్రీహరికి సంబంధించి మొన్న ఒక అరెస్ట్ చూపించారు. ఆ రోజున కోర్టు బెయిల్ ఇచ్చేసి పంపించేసింది. మళ్ళీ తీసుకొచ్చి ఆహ్, కుప్పం కోర్ట్‌లో పెట్టుకొచ్చారు. ఇప్పుడు కుప్పంలో ఇంకొక కేసు. బెంగుళూరులో ఉన్న అతన్ని పట్టుకొచ్చి మళ్ళీ అక్కడ అరెస్ట్ చూపించారు. కుప్పం పోలీసులు మరోసారి చుక్కెదురైంది. శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బిఎన్ఎస్ 35(3) కింద నోటీసులు ఇచ్చి పంపించమని ఆదేశించింది. అంటే ఎందుకు వెంటాడుతున్నారంటే, ఒక ఓఎస్‌డి కృష్ణమోహన్ గారిని వేధించడం, ఓ ధనుంజయ రెడ్డి గారిని వేధించడం, ఒక శ్రీహరి గారిని వేధించడం, ఒక సజ్జల భార్గవ్, ఇయన్నీ కూడా ఇంతకుముందు ఇప్పుడు జరగట్లేదా అవన్నీ? ఆగుతున్నాయా? జగన్ చుట్టూ ఉన్నోళ్ళని భయపెట్టడం, లేదా జగన్‌కి మనుషులు లేకుండా చేయటం. ఇది వీళ్ళు చేస్తున్న ఎత్తుగడ.